మీ సంగారెడ్డిలో రాజకీయం వాళ్ళు మంచుకుంటారు. ఆడ జగ్గారెడ్డి సాబ్ ఉంటాడు, ఇటు రఘునందన్ రావు ఉంటాడు, అట చింత ప్రభాకర్ గారు ఉంటారు, ఈ పక్క దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు, ఆ పక్క హరీష్ రావు ఉంటారు. చూడడానికి వీళ్ళందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు, కానీ మొత్తం అంతా మ్యాచ్ ఫిక్సింగ్, కంప్లీట్ కలిసి ఉంటారు అందరు. కార్యకర్తల పరిస్థితి ఏంటంటే ఎవరి దగ్గరికి పోతే ఎవరికి మ్యాటర్ తెలుస్తుంది అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటున్నంటే జహీరాబాద్ డెవలప్ అవుతున్నది, కొంత ఎదుగుతున్నది. అక్కడ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ తెలుసుకున్నాం కష్టపడి. తర్వాత నిమ్స్ వచ్చింది, భూసేకరణ చేసింది, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ బుల్లెట్ ట్రైన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ లో మొదలు చెప్పింది. మొన్న కొత్తగా వచ్చిన డిపిఆర్ లో బుల్లెట్ ట్రైన్ లేదు. మరి ఇంత రఘునందన్ రావు నోరేసుకుని అన్నిటికీ వస్తూ ఉంటాడు కదా, ఏమై రఘునందన్ రావు గారు ఎంపీ గారు ఏమైంది డిపిఆర్ లో బుల్లెట్ ట్రైన్ జైరాబాద్ రాకపోతే నీ నోటికి తాళం ఎందుకు పడ్డది? మరి ప్రతిపక్షాలు ఏమైనాయి? ఎందుకు ఇవాళ బీజేపీ నిలదీస్తలేరు? మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతోని మన ప్రాంతానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే వేరే ఎవరని ఊరుకుంటారు, కానీ మేము మాత్రం ఊరుకోము. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జహీరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ వచ్చేదాకా కూడా నిలదీస్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. అట్లనే పటాన్ చెరువుకు ఎంఎంటీఎస్ చేస్తామన్నారు ట్రైన్. ఎందుకంటే పటాన్ చెరువులంతా పాపం హైదరాబాద్ లో ఎక్కువ పని చేసుకుంటారు. ట్రైన్ వస్తే పేదవాళ్ళకి సౌకర్యం ఉంటుంది. వస్తుందంటే ఇల్లు తీసుకుంటారు, పేదవాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయట వేస్తారు, కాంపన్సేషన్ ఇవ్వలేదు, ఇంతవరకు కూడా ట్రైన్ రాలేదు. మరి దానికి జవాబుదారు ఎవరు? అడిగేటోళ్ళు ఎవరు? పటాన్ చెరువు ఎమ్మెల్యే ఉంటే ఏ పార్టీలు ఉన్నాడో ఎవరికి తెలియదు. సంగారెడ్డిలో ఒక పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇంకో పార్టీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తారు. ఇక్కడ ఏం అర్థం కాదు. ఆందోళన మనకు మంత్రి పదవి వచ్చింది, రాక మంత్రి పదవి వచ్చింది ఆందోళనలో, కానీ ఆనందపడదామంటే వాళ్ళ బామర్ది గారు సింగూరు కింద ఉన్న ఎఫ్టీఎల్ లోపల ఉన్న 200 ఎకరాల ల్యాండ్ మంత్రి గారి యొక్క బామర్ది గారు కబ్జా పెడుతున్నారు. ఎవరు అడగరు? హరీష్ రావు గారు అడగరు, జగ్గారెడ్డి గారు అడగరు, ఏ పార్టీలో అడగరు. అందరు కలిసి ఏంటంటే ప్రజలకు ఇవ్వాల్సిన ఇయ్యరు, వాళ్ళు మాత్రం రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఈ రాజకీయం సంగారెడ్డిలో మారాల్సిందే. ఖచ్చితంగా సంగారెడ్డిలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తాం, మంచి రాజకీయానికి మార్గం వేస్తాం.